రవ్వలో ఇలా పెరుగు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. మరి రవ్వలో పెరుగుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కప్పు రవ్వనైతే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఇది వచ్చేసి ఒక కప్పు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా రవ్వ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు రవ్వను తీసుకున్నాం కదా, ఒక కప్పు హాఫ్ కప్పు పెరుగునైతే తీసుకోవాలి. ఇలా పెరుగును వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని రవ్వ మొత్తం కలిసేలాగా పెరుగు. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళైతే వేసుకోవాలి. ఇందులోకి కొన్ని నీళ్ళైతే వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు ఈ రవ్వనైతే నానబెట్టేసుకుందాము. ఒకవేళ మీకు టైం ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయినా నానబెట్టేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకూడదు. ఇలా బాగా కలిపేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి రవ్వ అయితే బాగా నానిపోయింది, చూసారు కదా. ఇలా రవ్వ బాగా నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకే ఒక హాఫ్ కప్పు, మనం ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపిండిని అయితే తీసుకోవాలి. ఇలా శనగపిండి కూడా వేసేసుకొని ఇలా ఈ శనగపిండిని కూడా మొత్తం ఇందులో కలిపేసుకుందాం ఒకసారి. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా అన్నీ కూడాను వేసేసుకోవాలి. కావాలి అంటే క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇందులోకే కొంచెం వాముని నలిపి అయితే వేసుకోవాలి. వాము ప్లేస్లో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇలా వాము కూడా వేసేసుకొని ఇందులోకే రుచికి సరిపడినంత ఉప్పు, ఇందులోకి కొంచెం కొత్తిమీర, మరి కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాం. మరి ఎక్కువ వేసుకోకూడదు, నీళ్ళని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడాను కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. రవ్వ, శనగపిండి ఇలా మొత్తం కూడాను కలిపేసుకుందాము. మరి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా, మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. మరి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, ఇలా గట్టిగానే ఉండాలి కొద్దిగా. ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా వెంటనే వేసేసుకోవడమే. ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి నూనె అయితే వేసుకుందాము. ఇలా ఈ విధంగా నూనె వేసేసుకొని మొత్తం కూడాను ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలాంతా కూడాను ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పిండిని అయితే వేసుకుందాము. ఇలా ఈ విధంగా పిండి అనేది వేసేసుకొని ఇలా ఒక 2 గరిటెల పిండిని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని ఈ విధంగా కొంచెం సెట్ చేసేసుకోవాలి. మీరు కావాలి అంటే కొంచెం పల్చగానే వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా ఈ విధంగా ఒక సైడ్ బాగా కాలితే ఇంకో సైడు ఈజీగా వచ్చేస్తుంది, చూసారు కదా. ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. ఇంకా ఎటువంటి నూనె వేసుకునే పని లేదు. ఇలా ఈ విధంగా కూడా తిప్పేసుకొని మరి ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇటువైపు కూడా బాగా కాల్చేసుకుందాము. ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా చూసారు కదా. ఇప్పుడు ఇంకా ప్లేట్లో అయితే తీసేసుకుందాము. మరి కొద్దిగా నూనె అయితే వేసేసుకొని ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకొని ఇలాగే ఒక 2 గరిటెల పిండిని అయితే వేసేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా సెట్ చేసేసుకుంటే మనకి రౌండ్గా వస్తుంది. కావాలి అంటే ఇలా పెద్దగా కూడా వేసేసుకోవచ్చు, మీరు ఎలా కావాలి అంటే అలా వేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా వేసేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇది కూడా ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే. చూసారు కదా, ఇలా పచ్చిగా ఉండకుండా ఇలా ఇటు సైడ్ అయితే తిప్పేసుకుందాము.
ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవడమే. ఎటువంటి మిక్సీతో పని లేదు, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఇలా ఇంకా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పెరుగుతో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒట్టిది కానీ తినచ్చు, లేదా ఏదైనా చట్నీలో కానీ తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. చూసారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒట్టిది కానీ తినచ్చు, చట్నీలో అయినా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసి ఇవ్వచ్చు. మీరు కూడా ఒక్కసారి ఇలా రవ్వ పెరుగుతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.